కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా, లవ్ ఫెయిల్యూర్ వచ్చినా, ఎవరైనా మోసం చేసినా, సూసైడ్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీని సఫర్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మ్యామ్? మా అమ్మాయికి అయితే నేను ఇది చెప్తాను, దట్స్ ఆల్ ఐ విల్ సే. ఫెయిల్యూర్స్ సక్సెస్ గురించి ఇప్పుడే చెప్పినట్టు, మనం ఏమి చేసినా లైఫ్లో అవి రెండే ఆప్షన్స్, అదే సక్సీడ్ అవుతాము, ఫెయిల్యూర్ అది ఏ లెవెల్స్లో అనేది మళ్ళీ వేరీ అవుతుంది. సో అది ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అంటాను, లవ్ ఫెయిల్యూర్ ఇవన్నీ అంటే దే ఆర్ ఆల్ వెరీ డిఫికల్ట్ టాపిక్స్. ఇవి మనం డిస్కస్ చేసుకుంటే ఇది ఎలా వెళ్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు లవ్ మీ పేరెంట్స్ ఇచ్చే లవ్ కంటే ఎవరైనా ఇచ్చేది ఎక్కువ, ఏదో ఒక రీజన్ వల్ల వర్క్ అవ్వలేదు. ఇప్పుడు కాకపోతే రేపు పెళ్ళయ్యాక వర్క్ అవ్వకపోవచ్చు. కొంతమందికి అలా అవ్వట్లేదు, కొంతమందికి ఇది, కొంతమంది ఈగోకి పోయి పాడు చేసుకుంటున్నారు. వాట్ ఎవర్ దర్ సినారియోస్ ఆర్, ఏదైనా ఆ సినారియో అవ్వనియండి. కాకపోతే మీకు ఏదైనా వర్కౌట్ అవ్వకపోతే గో లుక్ అహెడ్. ఇంకా బాగు చేసుకోగలమా చూసుకోండి. బాగు చేసుకోలేకపోతే అది ఇంకా నాకు ఇది అవ్వదు, ఈ రిలేషన్షిప్ నాకు పెయిన్ ఇస్తుందంటే ఇలా పట్టుకొని కూర్చోవద్దు. లెట్ ఇట్ గో. అసలు చనిపోవడం అనేది ఆప్షనే కాదు. అది అసలు దట్ ఈస్ నాట్ ఓకే అట్ ఆల్ ఫర్ ఎనీబడి. అసలు ఆ థాటే నాట్ ఓకే. అది వీక్ పీపుల్ అని కాదు, పేరెంట్స్ని, మీ లవ్డ్ వన్స్ని, ఎవరైతే మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ హర్ట్ చేస్తున్నారు. మీరు మిమ్మల్ని హర్ట్ చేసుకోవట్లా, మీరు అనుకుంటున్నారు నేను దాన్ని హర్ట్ చేసుకుంటున్నానని. అది ఒక ఆవేశంలో తీసుకున్నారు. అది 2-3 days అయితే ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది ఇంకో రకంగా. ఆర్ మీరు యాక్సెప్ట్ చేసేస్తారు, మన పెయిన్ మనం యాక్సెప్ట్ చేసేస్తాం కూడా ఇస్తే. సో ఇవన్నీ ఉంటాయి. హరీగా డెసిషన్స్ తీసుకొని చచ్చిపోయి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం రిలేషన్షిప్ని మనం బాగు చేయించుకోగలం అనుకుంటే చేసుకుందాం. చేసుకోలేనిది పరిస్థితి వచ్చిందంటే దాన్ని పట్టుకొని కూడా వేలాడద్దు. అట్లీస్ట్ అదర్ పర్సన్ అయినా హ్యాపీ ఉంటారు కదా, మనమైనా మూవ్ ఆన్ అయిపోతే. సో జస్ట్ లెట్ ఇట్ గో. అండ్ మీరు మీ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవ్రీబడికి ఒక ఎయిమ్ ఉండాలి లైఫ్లో, ఏం చేయాలని. అంటే ఇప్పుడు మనము లవ్ ఫెయిల్యూర్స్ అనేది ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇంకొకళ్ళు మంచి వాళ్ళు దొరకచ్చు, మనము ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది? అంటే ఆ పర్సన్ మనకి సెట్ అవ్వలేదు, ఆ పర్సన్ కూడా బ్యాడ్ అవ్వకపోవచ్చు, మనకి సెట్ అవ్వలేదు, సమ్ రీజన్ మనకి వర్కౌట్ అవ్వలేదు, ఆ రిలేషన్షిప్ నడవలేదు, మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇమ్మెచ్యూరిటీ అవ్వచ్చు, అదర్ పర్సన్ అవ్వచ్చు, మంద అవ్వచ్చు, లేకపోతే పక్క వాళ్ళు చెప్పేది అయ్యొచ్చు. సో మెనీ రీజన్స్ వై ఇట్ డజంట్ వర్క్. సో అవన్నీ ఏంటో ఐడెంటిఫై చేసి క్లారిటీ తెచ్చుకొని మీకు ఏం కావాలో చూసుకొని దాన్ని ప్రకారం వెళ్ళండి. డోంట్ హర్ట్ ఎనీబడి, డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్. లవ్లో ఫెయిల్యూర్ అయి బాధపడే వాళ్ళు ఒక జోనర్ అయితే, లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళు ఒక జోనర్ ఉంటారు. ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? మనం కూడా ఆలోచించుకోవాలి, వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని. ఆయన కొన్నిసార్లు మనం బియాండ్ మన చేతిలో ఉండొచ్చు, మనం నిజంగా నమ్మించేయచ్చు, మనం ఫీల్ అని అవ్వచ్చు, కానీ ఆ పొజిషన్లో ఉండద్దు ఎవరు. నేను కోరుకుంటున్నాను. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హార్డ్. అది రావద్దు అని విష్ చేస్తున్నాను అందరికీ. కానీ మనము ఏం చేయాలి అంటే జస్ట్ అదే చెప్పాను కదా, మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే తన లగ్జరీ కోసమో, లేకపోతే తన షాపింగ్ కోసమో, లేదు తన ఎంటర్టైన్ అవ్వడం కోసం అబ్బాయిని మోసం చేసేస్తూ ఉంటుంది. అబ్బాయి ఏదో తన పర్సనల్ థింగ్స్ కోసమో సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేసి, ఏమనిపిస్తుంది మీకు ఇలా మోసం చేసే వాళ్ళని చూస్తే? వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి తప్పు అని తెలుసు. చిన్నపిల్లలు కాదు కదా, సో వాళ్ళకి తెలిసి చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి? ఎడ్యుకేట్ చేయలేము. ఇప్పుడు మీరు ఇలా చేయకూడదు, ఇది చెప్తే వింటారా? వినరు. సో ఏంటంటే అదొక సాటిస్ఫాక్షన్ ఏమో, మరి నాకు తెలీదు, మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళకి అది చాలా హ్యాపీనెస్, అది గ్రేట్నెస్ ఏమో, మరి వాట్ ఈస్ ద రీజన్ నాకు కూడా తెలీదు. వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసే చేస్తున్నారండి. తెలిసి చేసే వాళ్ళకి నేనేం చెప్పగలను? అలా చేసే వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ అనేది దేవుడు ఇస్తాడంటారా? తప్పకుండా అండి, తప్పకుండా. వాళ్ళకో వాళ్ళ లవ్డ్ వన్స్కో ఎవరికో ఒకరికి తగులుతుంది, డెఫినెట్లీ తగులుతుంది. కర్మ ఇస్ దేర్ కదా. కర్మ నేను బిలీవ్ చేస్తాను. మనకి ఏం చేస్తామో దాన్ని రిటర్న్ మనకు వస్తుంది. ఇంకొక ఫామ్లో వస్తుంది. ఇప్పుడు నీకు రాకపోతే నీ లవ్డ్ వన్స్కి వస్తుంది రేపు. ఎనీథింగ్ ఇట్ విల్ కమ్. నేను బిలీవ్ చేస్తాను. అది దట్స్ అ నేచర్. కర్మ అని మనం పెట్టుకున్నాం కానీ ఇట్స్ నేచర్ రియాక్షన్ అని.
ఈ నేచర్ అనేది మంచి చేస్తే మంచి ఇస్తుంది, చెడు చేస్తే చెడిస్తుంది అని అందరూ బేసిక్గా మీలాంటి పెద్దవాళ్ళందరికీ తెలుసు. పెద్దవాళ్ళంటే ఏజ్ అని కాదు, సో మీరు అంత వర్క్ చేసి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఎప్పుడైనా మీ లైఫ్లో మీకు చెడు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా ఆ రియాక్షన్ కొట్టడం మీరు ఎప్పుడైనా చూసారా మ్యామ్? నేను ఎప్పుడు విష్ చేయలేదండి. అంటే నాకు చెడు చేసినా కూడా పెద్దగా అంటే నాకు అది ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. పేరెంట్స్ ప్రేయర్స్ అనో లేకపోతే నేను మంచిగా ఉండడం వల్ల గుడ్ విషెస్ ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేస్తూ ఉంది నన్ను. నాకు పెద్ద ఇష్యూస్ అవ్వాల్సినప్పుడు కూడా అది అవ్వకుండా సో సమ్ టైమ్స్ వీల్ హ్యావ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లో కూడా నన్ను ఏదో ఒక పవర్ ప్రొటెక్ట్ చేసింది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. మీరు చాలా సక్సెస్ అవుతూ హ్యాపీగా హెల్దీగా ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు కిడ్స్తో. మీరు వర్క్ చేశారు, జాబ్ చేశారు, మళ్ళీ మా ఫీల్డ్కి వచ్చారు, మళ్ళీ మనం అందరం కలిసి వర్క్ చేస్తున్నామంటే మీ హస్బెండ్ మిమ్మల్ని అర్థం చేసుకున్న అదే అవ్వచ్చు, లేకపోతే మీ లవ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న కొంతమంది కపుల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డైవర్స్ తీసుకోవడం, పిల్లల్ని వదిలేసేయడం, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. సో ఇది ఎందువల్ల జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే గైడెన్స్ ఇవ్వడం కాదు, సో మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇలా జరగడానికి? తెలియదండి, వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు. అంటే ఈగో ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే నువ్వు చెప్తే నేను చేసేది ఏంటి అనేది ఒకటి రావచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ టైం అయ్యాక ఇంకా నా వల్ల కావట్లేదు బాబు అని అయిపోవచ్చు. అంటే ఒక రకంగా మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకునే బదులు అట్లీస్ట్ యూ స్టే అవే ఫ్రమ్ దట్ రిలేషన్షిప్ అండ్ కంటిన్యూ యువర్ జర్నీ. దట్ బెటర్ కదా. ఇది కూడా రాకుండా ఉండడానికి ఎంత వీలవుతే అంత ట్రై చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు ట్రై. ఎందుకంటే అది ఎఫర్ట్ బోత్ సైడ్స్, ఒకళ్ళే పెట్టలేరు. ఒక వైఫ్ కానీ ఒక హస్బెండ్కి కానీ ఒక ప్రాబ్లం వస్తే సో మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు మ్యామ్? అసలు వైఫ్ అండ్ హస్బెండ్ దాంట్లో దూరకూడదు, అస్సలు దూరకూడదు. ఎందుకంటే ఇన్ ది ఎండ్ వాళ్ళిద్దరూ ఒకటే అయిపోతారు, మనమే పిచ్చి మొహాలు అయిపోతాం. ఒకటి. సెకండ్ థింగ్ ఇస్, ఒకవేళ నిజంగానే అంత సీరియస్గా వస్తే కూడా వాళ్ళు వచ్చి పెద్దరికం తీసుకోమని చెప్పి మనకి ఇద్దరికి వచ్చి చెప్పి ప్లీజ్ మాకు ఈ ఇష్యూ వచ్చింది, నువ్వు పెద్ద రాయుడులాగా తీర్పు చెప్పు అన్నట్టుగా ఏదైనా మనకు ఆ పెద్దరికం ఇచ్చి మనకి చెప్తే అప్పుడు రెండు సైడ్స్ ఏంటి చూసుకొని నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేయకు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎవరు విన్నర్ స్టేజ్లో లేరు. కానీ ఒక స్టేజ్ వచ్చేస్తుంది వేర్ ఇంకా మనము ఇటు వెళ్ళలేము. సో నేను డివోర్స్ కూడా తీసుకోలేను, సో నేను ఇంకా ఐల్ ఎండ్ మై లైఫ్. ఆ స్టేజ్ వస్తే మాత్రం దానికంటే డెఫినెట్లీ డివోర్సే బెటర్. వద్దు అనుకున్నప్పుడు మాత్రమే మనం తెంచుకోవాలి ఏదైనా. అంటే ఆ లెవెల్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్. ఆ గొడవలు ఏంటో నాకు తెలియదు, నేనైతే ఫేస్ చేయలేదు. మా ఇంట్లో అసలు గొడవలే ఉండవు. గొడవలు ఆడుకోరా మేడం? నాకు గొడవ వచ్చేది ఏదైనా ఉంటే, నువ్వు టవల్ ఎందుకు ఇక్కడ పెట్టావు, కొత్తిమీర తెమ్మంటే కరివేపాకు తెచ్చావేంటి, ఎవ్రీబడి ఈజ్ బిజీ. పొద్దున్న ఆయన వెళ్ళిపోతారు, పొద్దున్నే లేచి స్కూల్కి తీసుకెళ్ళి వచ్చి ఇంకేముంటుంది అంటే